స్టార్టింగ్. ఆయనకి ఏం నవ్వే వస్తుంది కదా. ఇప్పుడు ఆయన ఊరందరినీ పెట్టిందంటే ఆయనకేం బ్యాగ్ నుంచి పాపం నవ్వుతూనే ఉంటారండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ యొక్క ఎనలిస్ట్ కదా ఆయన. నవ్వు వస్తుంది తప్పదు. నవ్వునా సరే మీ నవ్వులు పువ్వులైపోతాయి. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని తొక్కేస్తాడు, మీకు నేర తీస్తాడు అతి తొందరలో. మీరు చాలా అవినీతి పనులైపోయారు. మీరు మీ నాయకులందరూ కూడా ఇవన్నీ చూస్తున్నారు. ప్రజలను సర్వనాశనం చేస్తారు, రాష్ట్రాన్ని బస్సు పెట్టేశారు, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించారు. ఆ డబ్బులతో గెలిచేద్దాం అనుకున్నారా? ప్రజల మామూలు కాదు, ప్రజలు మహా తెలివైన వాళ్ళు. మీ జీవితాన్ని మీ బ్రతుకులు చదవడానికే ఈ రోజు జనాలు ఎదురు చూస్తూ ఒక జనసేన టీడీపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటారు. కాబట్టి మీ బతుకులు తెల్లారాయి. ఈ రోజు భయపడి మీరు మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో దిక్కుతో స్థితిలో ఈ రోజు ఎమ్మెల్యేల మార్చుకుని గతికొచ్చారంటే మీరా వైనాట్ 170 అంటారు. సిగ్గులేని నాయకులు మీరందరూ కూడా ఎంతో మంది మీరు గుంపుగా రకరకాల చిత్రాలు చేసి డబ్బు పెంచి మద్యం పెంచినా సరే మిమ్మల్ని ప్రజలు నమ్మరు. మీరు దొంగలను తేల్చేశారు, మీరు మోసగాళ్ళని మోసేశారు, మీరు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పి జనాలు తేల్చేశారు. చివరికి మీకు చెప్పకూడే గతి, చెప్పకూడే మీ వైఎస్ఆర్సీపీ అవినీతి నాయకులందరూ కూడా చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారు దమ్ము కోసం మాట్లాడగలడు. దమ్మేటో చూపించాడు, కనబట్లేదా? ఇంకా రాజకీయ చదరంగం ఏంటో చూపిస్తున్నాడు, కనబడలేదా? ఇంకా చేతగాక సౌటల్లో మాట్లాడుతున్నారు మీ నాయకులు మీరందరూ కూడా. రైట్, ఓకే. క్లాప్స్ కొడుతున్నారండి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు అదే చేతులకు మేము సైకిల్ తీసుకెళ్తాం. ఎవరిద్దరండి కూడా కంగారు లేదు. మీ నవ్వులు పువ్వులు నువ్వు ఎంత వైఎస్ఆర్సీపీ కొత్తగా ఉంటావు నీకు అర్థం కాదు. నువ్వేదో మాట్లాడే వాళ్ళ దగ్గర గొప్పలు వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చేస్తాడు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి నిన్ను కూడా నింకేస్తాడు, కాలు కింద తొక్కేస్తాడు. జాగ్రత్త చెప్తున్నావు. తోటి సామాజిక వర్గ ఒక తోటి సోదరులు చెప్తున్నారు. రాజశేఖర్ నువ్వేదో ఎటకారంగా ఎవరో మీద పెడితే తోటి ప్యానలిస్ట్ మీద చెప్పులు చూపించేస్తావు, గొప్ప వచ్చేస్తావు. గొప్ప కాదు నువ్వు అనుకుంటున్నావు. నీకు తొందరలో నేను మింగేసే టైం దగ్గర వచ్చిన రాజశేఖర్. తోటి సామాజిక వర్గ ఒక సోదరులో చెప్తున్నా, నువ్వు ఇప్పటికైనా మార్చుకో, నీ పందా మార్చుకో, నిజాయితీగా ఉండు. ఒక నిజాయితీ పడి కోసం తప్పుగా మాట్లాడు, తగ్గించుకో. అది లేకపోతే చాలా సీరియస్ ఉంటది. నేను వివేకబాబు కాదు, నా పేరు శ్రీనివాసరావు. నేను పవన్ కళ్యాణ్ తమ్ముడిని, భక్తుడిని కూడా. పదవుల కోసం వచ్చినోడు కాదు, ప్రాణాలు అర్పించడానికి వచ్చినోడి. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే వాళ్ళు తప్పుడు మాటలు తాగితే మీ తప్పుడు కోపం తగ్గించుకుంటే బాగుంటుంది చెప్పి వార్నింగ్ ఇస్తున్నా పబ్లిక్. అది జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర